May 18th పెద్ద ట్రైలర్ రాబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? అందరూ ఎక్సైట్మెంట్గా ఉన్నామండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ట్రైలర్ చాలా బాగుంటుందని మేము మెగా ఫ్యాన్స్ అందరం అనుకుంటున్నాం. తర్వాత కొన్ని అనివార్య కారణాలన్నీ క్రియేట్ చేస్తున్నారు, కానీ అవన్నీ సాల్వ్ చేసుకొని పెద్దగాడు బయటకు వచ్చాడు. సో రేపు దిమ్మ తిరిగిపోద్దండి ట్రైలర్ చూడడం అందరికీ. చాలా బాగుంటుందండి, మన ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుందండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా ఈరోజు ఒకటి పోస్ట్ చేశారు. సో మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది. చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, రంగస్థలంలో ప్రూవ్ చేసుకున్నాడు. వాటన్నిటికీ మించి ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ మూవీ అసలు హిట్ అవుతుందా అన్నట్టు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఏమండి, మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. 2 పాటలకే సెన్సేషనల్ అయిపోయిందండి మూవీ. ఇంకా అసలు ట్రైలర్ వస్తే ఇంకా అది ఎన్ని వ్యూస్ అవుద్దు అనేది మనం ఊహించుకోవడానికి కూడా లేదు. సో అవన్నీ అపనమ్మకాలు ఎవరెవరో మాట్లాడి అన్నీ పట్టించుకోవద్దు. మేము సీరియస్గా చెప్తుంది ఒకటే, రేపు పెద్ద సినిమా మామూలు గ్రాండ్ సక్సెస్ అవ్వదు, ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టిద్ది. సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఏంటది సాంగ్స్లో చూసారు కదా, సో ఇప్పుడు ట్రైలర్లో కానీ లేదు అంటే మూవీలో కానీ ఎలా ఉండిపోతుందని అనుకుంటున్నారు? మేడం, యాక్చువల్గా మేమంతా మెగా ఫ్యాన్స్ అంతా హీరోయిన్లు చూడం మేడం. మేము చూసేది ఓన్లీ పెద్దిగాడినే. పెద్దిగాడి పర్ఫార్మెన్స్ గురించి అడగండి చెప్తాం, ఇంకా పక్కన క్యారెక్టర్స్ గురించి మాకు అవసరం లేదు. పెద్దిగాడు మడికి 100% న్యాయం చేస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.